చెప్పాలంటే నేను మా శ్రీకాంత్ బర్త్‌డే. అయితే మొన్న నైట్ 12కి మేము స్కైలాంతర్ ఎగరేద్దామని వచ్చాం పైకి. ఆ గాలికి అది చినిగిపోయింది. సో, మా ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకేం చేస్తావు సైలెంట్‌గా కిందకొచ్చేసి కేక్ కట్ చేపిచ్చాను మా శ్రీకాంత్‌తో నేను. కానీ బర్త్‌డే రోజు ఏమన్నా ఫ్లాప్ అయింది అంటే మనం ప్లాన్ చేసేవి చాలా సాడ్‌గా ఉంటాం కదా మనం. అవతల వాళ్ళకంటే కూడా మనకే ఏదోలా అనిపిస్తుంది. ఎందుకంటే తనతో అది చేపించలేకపోయాను అనేసి. సో, నాకు అర్థమైంది ఏంటి అంటే ఎప్పుడైనా సరే స్కైలాంతర్స్ ఇంట్లోనే వెలిగించేసి తొందరగా బయటకు వచ్చేసి ఎగరేసేయాలి. కానీ గాల్లో ఉన్న దగ్గర మాత్రం తీసుకెళ్ళకూడదు. ఓకే, సో ఇలా మేము ఎంజాయ్ చేసాము నైట్. సో మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. సో నైట్ అయితే ఇక నిన్న నైట్ 10:30 ఆ టైంకి మేము రెస్టారెంట్కి వచ్చాము కృతింగాకి. ఇది మియాపూర్లో ఉంటుందన్నమాట. మేము వచ్చేసరికి ఇక్కడికి 10:30 అయింది. ఎందుకంటే కూకట్పల్లిలో క్లోజ్ చేసి ఉంది. ఫస్ట్ కూకట్పల్లి వెళ్ళాము. సో అక్కడైతే క్లోజ్ చేసి ఉంది. ఫస్ట్ అయితే హమారా రెస్టారెంట్కి వెళ్ళాము. మాకు అక్కడ స్టార్టర్స్ చాలా ఇష్టం. సో అక్కడైతే స్టార్టర్స్ తినేసి ఇక్కడికి వచ్చాము అనమాట. ఇక్కడ ఎందుకు వచ్చాము అనేసి చెప్తాను, వెయిట్ చేయండి. సో ఎందుకంటే ఇక్కడ ఒక స్పెషల్ ఉంటుంది మనకి ఎప్పుడైనా కృతింగాలో. అంటే మీకొన్ని నాకు తెలీదు, మీ అందరికీ స్పెషల్ కాదు, బట్ నాకు మా శ్రీకాంత్కి అయితే మాత్రం చాలా స్పెషల్ ఇక్కడ. ఎందుకంటే పెళ్ళి కాకముందు నేను వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడ కృతింగాకి వచ్చి ఫస్ట్ టైము అది టేస్ట్ చేసాము. అప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడైనా సరే రెస్టారెంట్కి రావాలి అంటే మాత్రం కృతింగాకి వస్తాను. ఇక్కడ టేస్ట్ చేసే వెళ్తాను నేను ఖచ్చితంగా. అదేంటో చెప్తాను వినండి. మేము హమారా రెస్టారెంట్లో అక్కడ స్టార్టర్ తిన్న తర్వాత ఇక్కడికి వచ్చేసాం అనమాట. దీనికి వచ్చేసరికి 10:30 అయింది. కూకట్పల్లిలోనేమో క్లోజ్ చేసి ఉంది. సో ఇంకా అందుకే మియాపూర్ వచ్చాము. అక్కడ క్లోజ్ చేసి ఉంది గణేష్ నిమజ్జనం అనేసి. ఇక్కడ మియాపూర్ దగ్గరకు వచ్చాము. మియాపూర్లో ఓపెన్ చేసి ఉంది. ఇక్కడ ఫైనల్లీ మేము ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే ఎప్పుడు రాగి సంగటి నాటుకోడి పులుసు అనేది మాకు ఫేవరెట్ అనమాట. ఇక్కడ అప్పుడు తిన్నాను, అప్పటి నుంచి నాకు చాలా నచ్చింది అండ్ మెమొరీలాగా ఉండిపోయింది ఇది. ఎందుకంటే మ్యారేజ్ కాకముందు అందరం కలిసి తిన్నాం కదా ఇక్కడ. సో అదే ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది నాకు. సో ఇలా మేము చాలా ఇష్టంగా తినేది ఇక్కడైతే ఇదనమాట, నాటుకోడి పులుసు రాగి ముద్ద. కానీ ఈసారి రాగి ముద్ద తలకాయ కూరని ఆర్డర్ పెట్టాము. రాగి ముద్ద వచ్చేసి మనకి 130 సంథింగ్ ఎంతో పడింది. ఈ తలకాయ కూర 300 అనుకుంటా. సో 2 cups అయితే తీసుకొచ్చాడు. మా శ్రీకాంత్ బర్త్డే కదా, సో ఫస్ట్ నువ్వే టేస్ట్ చేసి చెప్పు అని చెప్తున్నాను తనకి ఇలాంటివంటే చాలా ఇష్టం. రాగి ముద్ద, నాటుకోడి కర్రీస్, పులుసులు ఇలాంటివి చాలా ఇష్టం అనమాట. చికెన్ అయినా, మటన్ అయినా, బిర్యానీలైనా చాలా ఇష్టం తనకి. సో అందుకే ఎప్పుడు నేను అవి వీడియోస్ షార్ట్స్ పెడుతూ ఉంటాను కదా. సో తను తింటుంటే నాకు కూడా తినాలనిపించేసింది. ఇంకా నేను కూడా స్టార్ట్ చేశాను. వన్స్ అగైన్ నాకు స్పూన్తో తింటాం అలవాటు. సో మీరు దీన్ని స్టైల్ అనుకుంటారో ఈగో అనుకుంటారో మీ ఇష్టం. ఎందుకు అంటే నాకు బయట నుంచి బిర్యానీలు ఆర్డర్ చేసినా సరే, లేదా నేను బయటికి వెళ్ళి ఏమన్నా ఆర్డర్ చేసుకొని తిన్నా సరే నాకు స్పూన్తో అలవాటు. అది ఇబ్బంది అయినా సరే అట్లాగే తింటాను. ఎందుకంటే అది కాలుతూ ఉంటాయి కదా, నా చేతికి కాలకుండా మంచిగా ప్రశాంతంగా తినగలను నేను ఎక్కువసేపు. లేదంటే మాత్రం నేను హాఫ్లోనే ఆఫ్ చేస్తాను అనమాట. సో ఇలా మేమైతే ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకు ఉండాలి అని కోరుకుంటున్నాను నేను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.